పుష్ప 2 బెనిఫిట్ షోకు వెళ్లిన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన చిక్కడపల్ల పోలీసులు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీ వీడ్డంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి మళ్లీ వర్షాలే వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. తణుకు పట్టణంలో స్థానిక కూటమి కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లో చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్, మోదీ సహకారంతో అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఒక సుపరిపాలన అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రకాల వ్యవస్థలు నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి శాపంగా మారిందని, వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ రాష్ట్రానికి అసలు రాజధాని కూడా ఉందో లేదో అనుమానం కలిగించే విధంగా చేశారన్నారు. అమరావతి రైతులపై అమానుషంగా దాడులు చేసి వారి మీద కేసులు పెట్టి ఆడవారిని కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చుకుంటూ కొట్టి వారిని ఇబ్బందులు పెట్టారన్నారు. అటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో వైనాట్ 175 అని చెప్పారు. అతను రాష్ట్ర నిర్వాహకం బట్టి కేవలం 11 సీట్లే ప్రజలు పరిమితం చేశారన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమయ్యారన్నారు. ప్రభుత్వం 151 సీట్లతో, తెలుగుదేశం ప్రభుత్వం 23 సీట్లతో ప్రజల తరపున ప్రతిపక్ష హోదాలో ఉండి ఫైట్ చేశారన్నారు. 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేసి అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి శాపంగా మారినప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఒక పక్క హామీలను అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ప్రతి నెల కూడా విజన్ డాక్యుమెంట్ను కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తామనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 6 నెలల్లోనూ కూడా జరిగినాయి. ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఈ 6 నెలల్లో మన నియోజకవర్గంలో 41 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి 7 లక్షల రూపాయలు ఈరోజు వాటర్ ఫెసిలిటీని అందించే విధంగా కూడా నిధులు కేటాయించడం జరిగింది. లగచర్ల గిరిజన బాధితులపై ఇంత కోపం ఎందుకు? ముఖ్యమంత్రి గారు మీకు వైఖరి పాశవికతకు పరాకాష్ట. దౌర్జన్యంగా భూములు లాక్కునే ప్రయత్నం చేసింది చాలక తప్పుడు కేసులు పెట్టి ఆఖరికి జైళ్లలో వారికి గుండె సంబంధిత ఇబ్బంది ఉంటే రాజ్యాంగ వ్యతిరేకంగా సంఖ్యలు వేసి హింసించడం న్యాయమా? వారికి జైళ్లలో కనీస వైద్యం ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా ఎన్ని రోజులు వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటారు? మా భూములు మాకే అన్న పాపానికి వారిని చంపుతారా? హీరియా నాయక్ కుటుంబ సభ్యులను చూడనివ్వరా? పరామర్శ కూడా చేయనియరా? న్యాయం కోసం వికారాబాద్ సీనియర్ న్యాయవాది రామచందర్ పై దురుసుగా ప్రవర్తించడం కూడా హక్కుల ఉల్లంఘనే. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న హీరియా నాయక్కు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయాలి. ఇది ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే. ప్రభుత్వం ఆధిపత్య అహంకారంతో చేస్తున్న నేరం. ఇదేమి ప్రజాపాలన? ఇదేమి పోలీస్ రాజ్యం?
అసలు పట్టించుకునే నాదుడే లేడు. లోపల నొప్పి అయిందంటే ఎవరు పట్టించుకునేకి వచ్చిండ్రు ఏం లేదు. ఇంతకు ముందు కూడా నాకు బాంబేలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయింది సార్. ఇప్పుడు కూడా ఇదైంది, చాలా అయింది. ఇక్కడ ఉంటే పోలీసు వారు కనీసం పేరెంట్స్ ను మాట్లాడినీకి వచ్చారండి, నా మీదకి లేస్తున్నారు. సార్ మీరే రాస్తారా, మీరే డాక్టరా అంటున్నారు వాళ్ళు. చాలా పొరపాటు అది. మీరు కూడా మనుషులే, మనుషులకు సహకరించండి పోలీసు వాళ్ళు కూడా దయచేసి. कानून के तहत अधिग्रहण किया మీరే రాస్తారా భార్య దగ్గర ఉందంటే ఏంటండి మీ ఆర్గ్యుమెంట్ మాకందరికి ఎంత దినాలు పంపేనమ్మ పంపేనా రమేష్ స్టార్ట్ గానేనమ్మ ప్లీజ్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన అవసరానికి పార్టీని వాడుకుని అవసరం తీరాక పార్టీ నుండి వెళ్లిపోయారని మాజీ మంత్రి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. అవంతి శ్రీనివాస్ పార్టీ నుండి వెళ్లిపోవడం వల్ల వచ్చే నష్టం లేదు, అలాగే లాభం కూడా లేదు అని విమర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విశాఖ నగరంలోని మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా చెప్పినట్లే ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చి ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధమైందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ 6 నెలలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్ప మరి ఈ కార్యక్రమం చేయలేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు 6 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డకౌట్ అయిందని ఎద్దేవా చేశారు. నేడు విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా నేతలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలతో పాటు కార్యకర్తలు కూడా కలెక్టరేట్లోకి చర్చకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కార్యాలయం బయట పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యకు గాయమైంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 26 జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాల్లోకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు అందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. గతంలో ధాన్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ 1750 రూపాయలు 74 కేజీల బస్తాకి వచ్చేదో ఈరోజు అదే బస్తా 1400కి 1300కి దళారుల చేతుల్లో ఎక్కడ నష్టపోతాం అనేటువంటి భయంతో వాళ్ళని బెదిరించి, రైతులను బెదిరించి ఈరోజు మధ్యవర్తులు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇది ఒక నిదర్శనం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి భయం ఏంటని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఏ రకమైనటువంటి రియాక్షన్స్ అనేటువంటి ఉంటాయో పార్టీకి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎవరం కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం కార్యకర్తలు మాత్రమే, నాయకులం కాదు. కార్యకర్తల వల్ల నాయకులు తప్ప నాయకుల వల్ల కార్యకర్తలు కాదు. సో ఈ పార్టీకి బలం, ఈ పార్టీకి బలగం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముక్క అన్ని కూడా పార్టీ కార్యకర్తలు. గతంలో వారికి అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో, మళ్ళీ అది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ కు బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే చిక్కడపల్ల పోలీసులు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 20 మంది పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయనకు పోలీసులు తమ వాహనంలో పిఎస్ కు తీసుకువెళ్లారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలో ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ A2గా ఉన్నారు. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య లేదా
ప్రాణ నష్టం కేసు 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మరొక వైపు కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఇంకా ఊరట లభించలేదు. న్యాయస్థానం ఇంకా తీర్పును వెలువరించలేదు. ఇదే ఘటనలో సంధ్యా థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. బన్నీని కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. బన్నీ అరెస్టు వ్యవహారం సంచలనంగా మారింది. It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu needed a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. पता कर लेके बोलता हूँ, पता कर लेके बोलता हूँ. సరే, ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని. పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడే ఈయన. ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు, సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలకు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా, అది తప్పు. అల్లు అర్జున్ ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు. తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా, మరి ఇద్దరు 2 రాక్షస పాలనే చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది. తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం అనేది ఎంత ఖరీదైన విషయంగా మారిందో మనందరికీ తెలుసు. ఎంతమంది వ్యాధుల బారిన పడినా కూడా వైద్య సేవల కోసం ఆసుపత్రికి వెళ్లలేని దయనీయమైన పరిస్థితి నెలకొంది. దానికి కారణం వైద్యం అందరికీ అందుబాటులో లేకపోవడమే అసలైన కారణం. ఆలోచించి చూడండి, ఇది నిజమే కదా? ఇది ఎవరికైనా అర్థమయ్యే విషయమే కదా? ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళేవారు ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే గ్రహించి వెనకడుగు వేసేవారే ఎక్కువ ఉన్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి మన ఆరోగ్య పరిరక్షణ కోసం అన్ని వస్తువులు ఉన్న ఆసుపత్రి ఏదైనా ఉంది అంటే మన హైదరాబాద్లో నాణ్యమైన సేవలు, ఆధునిక పరికరాలు,
అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్ మన హైదరాబాద్లో ఏదైనా ఉంది అంటే అది దానికి ఒకే ఒక్క జవాబు అవును ఉంది. అది కూడా మన నగరం నడిబొడ్డలోనే ఉంది. నామమాత్ర ఫీజులు వసూలు చేస్తూ అందరికీ అందుబాటు ఉంది. అదే మన కల్వరి టెంపుల్ హాస్పిటల్. మియాపూర్ మెట్రో స్టేషన్ అతి దగ్గరలోనే ఉంది ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏడాది పొడుగున 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ మన కల్వరి టెంపుల్ హాస్పిటల్. మానవ సేవే ధ్యేయంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆశతో అహర్నిశలు తప్పించే మహోన్నత దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ ఈ హాస్పిటల్ను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. మహానగరంలో అతి తక్కువ ధరలతో వైద్యం అందించే హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే నిజంగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని వసతులు ఉన్న హాస్పిటల్, మన కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ మన కల్వరి టెంపుల్ హాస్పిటల్. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అందరికీ అందుబాటు ధరల్లో అన్ని వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఇస్తారు. ఇది ఒక మహా అద్భుతం. ప్రతి నెల వేలాది మందికి వైద్యం అందిస్తూ ఎన్నో వేల మంది జీవితాలలో చిరునవ్వులు పూయిస్తుంది మన కల్వరి టెంపుల్ హాస్పిటల్. డబ్బుతో కాదు, ప్రేమతో వైద్యం అందిస్తున్న హాస్పిటల్ మన కల్వరి టెంపుల్ హాస్పిటల్. పంచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ కల్వరి టెంపుల్ హాస్పిటల్. కులానికి మతానికి అతీతంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడేటటువంటి, అంతేకాకుండా బహు తక్కువ ధరలతోనే చక్కని వైద్యాన్ని అందించే ఈ కల్వరి టెంపుల్ హాస్పిటల్ని దేవుడు ప్రజలను ప్రేమించి ప్రారంభించిన హాస్పిటల్. హాస్పిటల్ స్టార్ట్ చేయాలని నన్ను కోరటంతో, నేను ఎంతో కాలం కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసిన అనుభవంతో ఈ హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నాం. కేవలం మానవత్వ విలువలతో మాత్రమే ఆపదలో ఉన్న రోగులకు సేవ చేయాలనే మహోన్నత ఆశయంతో దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఈ హాస్పిటల్ ని ప్రారంభించారు. ప్రేమతో వైద్యం అనే మాట అక్షరాల నిజం చేస్తూ వైద్య సేవల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి కల్వరి టెంపుల్ హాస్పిటల్ వరకు ఉచిత రవాణా ఏర్పాటు చేయడంతో పాటు ఇన్ పేషెంట్స్ కి ఉచిత భోజనం మరియు వెల్కమ్ కిట్ అందజేయడం అనేది హాస్పిటల్ వారి యొక్క అంకిత భావానికి నిదర్శనం. ఇక రోగులకు తగిన వైద్యం అందిస్తూనే వారి కోసం ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు ఇక్కడ అనుభవజ్ఞులైన డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది. ప్రివెంటివ్ కేర్ ఇక్కడ అన్ని రకాల అనారోగ్యాలకు అతి తక్కువ ఖర్చులోనే చికిత్స అందిస్తున్నారు. నిస్వార్థంగా వైద్యం అందించాలి అనే ఉద్దేశం మాత్రమే. కాబట్టి కుల మత ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత, డాక్టర్స్ అలాగే నర్సెస్ ప్రతి పేషెంట్ని తమ సొంత వారుగానే భావిస్తారు. రోగంతో బాధపడుతున్న వ్యక్తి సహజంగా శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా కృంగిపోతూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి కావాల్సింది మానసిక స్థైర్యం, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి స్టాఫ్ కావాలి. కాబట్టి కల్వరి టెంపుల్ హాస్పిటల్లో మీకు ప్రత్యేకంగా ఆప్యాయత, అనురాగంతో పాటు అద్భుతమైనటువంటి వైద్యం దొరుకుతుంది. అందులో సందేహం లేనేలేదు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎంతో మందికి ప్రాణదాత అయ్యింది. పోలిస్తే ఎంతో తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్. టెంపుల్ హాస్పిటల్ ప్రతి నెల వేలాది మందికి వైద్య సేవలు అందిస్తూ
మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 441 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 110, మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి 76, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 71, విద్యుత్ శాఖకు సంబంధించి 57, హోం శాఖకు సంబంధించి 23, ఇతర శాఖలకు సంబంధించి 104 దరఖాస్తులు అందినట్లుగా అధికారులు తెలిపారు. ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అన్ని జూ పార్కులలో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్ది పర్యావరణ రహిత కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకునేలాగా కార్యాచరణను అమలు చేయాలని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ అటవీ శాఖను ఆదేశించారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కొండా సురేఖ ఆధ్వర్యంలో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అటవీ అధికారులతో కలిసి యానిమల్ అడాప్షన్ స్క్రీమ్ పోచర్ డైరీ కాపీ టేబుల్ బుక్ ను మంత్రి సురేఖ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలు సింగ్ మేరు తదితరులు పాల్గొన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతకు పరాకాష్ట అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉందని, కానీ ఈ ఘటనలో వాస్తవంగా విఫలమైంది ఎవరు అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు నేరుగా ఎలాంటి సంబంధం లేని కేసులో ఆయనను ఒక సాధారణ నేరస్తుడిగా చూడడం సరికాదని స్పష్టం చేశారు. గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎప్పుడూ స్థానం ఉంటుందన్నారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇదే లాజిక్ తో వెళితే హైడ్రా సృష్టించిన భయాందోళనల కారణంగా హైదరాబాద్ లో 2 అమాయకులు చనిపోయారని, దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటూ స్పష్టం చేశారు. మరొక పక్క ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. జాతీయ ఉత్తమ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై పలు ప్రశ్నల వర్షం కురిపించారు. బంగాళ ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా నా చేతిలో ఉండాలి. బంగాళాఖాతంలో కొన్ని రోజుల కిందట ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని, ఇది ఎల్లుండికి అల్పపీడనంగా బలపడుతుందని వివరించింది. ఇది అల్పపీడనంగా మారాక తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువగా వస్తుందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో నెల 16న నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 17న కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఎస్డీఎంఏ సూచించింది.